మహాశివరాత్రి రోజు మనలో చాలా మంది ఉపవాసాలు రాత్రంతా జాగారాలు చేస్తూ ఉంటాం. కానీ అసలు మనం శివరాత్రిని ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు భక్తితో ఉపవాసం ఎందుకు ఉంటాం? శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే మన పాపాలు అన్ని పోతాయి అని చెప్తారు. ఇది నిజమా లేదా దాని వెనుక ఇంకేదైనా రహస్యం ఉందా? ఈ వీడియోని చివరి వరకు చూస్తే శివరాత్రి అంటే ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. లెట్స్ బిగిన్ ఇంటూ అవర్ టుడేస్ ఎపిసోడ్. శివరాత్రి అంటే శివుడికి అంకితమైన పవిత్రమైన రాత్రి. ప్రతి నెలలో ఒక శివరాత్రి ఉంటుంది, కానీ సంవత్సరానికి ఒకేసారి వచ్చే మహాశివరాత్రి ప్రత్యేకమైంది. ఈ రోజు ప్రకృతి శక్తి మనకు అనుకూలంగా పనిచేస్తుందని యోగులు చెబుతారు. మన శరీరం, మనస్సు, ఆత్మ ఇవన్నీ సమతుల్యంలోకి వచ్చే రోజు ఇదే. ఇప్పుడు మీలో చాలా మందికి ఉండే క్వశ్చన్, శివరాత్రిని ఎందుకు జరుపుకుంటాం? ఒకసారి బ్రహ్మదేవుడు నేను ఈ సృష్టిని సృష్టించాను కాబట్టి నేనే గొప్ప అని అంటాడు. అప్పుడు విష్ణువు నేను ఈ సృష్టిని కాపాడుతున్నాను కాబట్టి నేనే గొప్ప అని అంటాడు. అలా బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం జరుగుతుంది. అప్పుడు వారి ముందు ఒక ప్రత్యేకమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమవుతుంది. ఆకాశంలో నుండి ఈ స్తంభానికి ఆది అంతం ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్ప అని ఒక ధ్వని వినిపిస్తుంది. అది విన్న బ్రహ్మ విష్ణువులు ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు అంశరూపంతో స్తంభం యొక్క ఆదిని కనుక్కోవడానికి పైకి వెళ్తాడు. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం తీసుకొని స్తంభం ముగింపు కనుక్కోవడానికి కిందకి వెళ్తాడు. ఇద్దరు వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంతో కష్టపడతారు, కానీ వారికి ఆ స్తంభం యొక్క ఆది అంతం దొరకదు. అప్పుడు ఆ స్తంభం నుంచి శివుడు ప్రత్యక్షమవుతాడు. అదే శివుడి యొక్క జననం అని చెప్తారు. అండ్ అగ్నిస్తంభాన్ని మనం ఈ రోజు శివలింగం అని పిలుస్తూ పూజలు చేస్తున్నాం. అప్పుడు శివుడు ఎవరో బ్రహ్మ విష్ణువులకు తెలియదు. అది చూసిన బ్రహ్మ విష్ణువులు ఒక నిర్ణయానికి వస్తారు. మన ఇద్దరికన్నా శివుడే గొప్ప అని చెప్తారు. అందుకే ఆ రోజుని మహాశివరాత్రిగా పరిగణిస్తారు. శివుడికి భూమి మీద పూజలు ఎందుకు చేయరు? శివునికి కేవలం లింగం రూపంలో అభిషేకాలు ఎందుకు చేస్తాం? అయితే ఒక రోజు ఋషులందరూ కలిసి ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, త్రిమూర్తుల్లో పూజలు ఎవరికి చేయాలి అని. అప్పుడు భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆ మహర్షి ముందుగా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్తాడు. ఆ టైంలో బ్రహ్మదేవుడు సృష్టి పనిలో బిజీగా ఉన్నాడు. భృగు మహర్షిని సరిగ్గా గౌరవించలేదు. అప్పుడు ఆ మహర్షి కోపంతో నీకు భూమి మీద ఎలాంటి పూజలు జరగవు అని శపిస్తాడు. అక్కడి నుండి కైలాసంలో ఉన్న శివుడి దగ్గరకు వెళ్తాడు. ఆ మహర్షిని శివుడు గమనించలేదు. అది చూసిన భృగు మహర్షి శివుడికి ఒక శాపం ఇస్తాడు. నీకు భూమి మీద కేవలం లింగం రూపంలోనే పూజలు చేస్తారు అని భృగు మహర్షి శివుణ్ణి శపిస్తాడు. చివరిగా భృగు మహర్షి వైకుంఠంలో ఉన్న విష్ణువు దగ్గరికి వెళ్తాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉంటాడు. అది చూసిన భృగు మహర్షి కోపంతో విష్ణువు గుండె మీద తన పాదాలతో తన్నుతాడు. అప్పుడు విష్ణువు శాంతంగా లేసి భృగు మహర్షిని గౌరవించి నీ పాదాలు నొప్పిగా ఉన్నాయా అని రిషికాలకు మసాజ్ చేస్తాడు. కానీ లక్ష్మీదేవి మాత్రం అస్సలు శాంతించదు. భృగు మహర్షి నువ్వు నీ పాదాలతో తన్నింది నా స్థానం కాబట్టి నిన్ను నేను శపిస్తున్నాను. బ్రాహ్మణులకు లక్ష్మి అంటే ధనం ఎప్పటికీ దక్కదు అని శపించింది. అప్పుడు భృగు మహర్షి బాధతో విష్ణువుని ఒక వరం అడిగాడు. లక్ష్మీదేవి నాకు కూతురుగా పుట్టాలి అని వరం అడిగాడు. దానికి విష్ణువు సరే అని వరం ఇచ్చాడు. అదే భార్గవి వెంకటేశ్వరుల అవతారం తిరుమల స్టోరీ. ఇది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శివుడి మెడలో పాము ఎందుకుంటుంది? దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్రమథనం చేసినప్పుడు ఫస్ట్ హాలాహల విషం వచ్చింది. ఈ విషం మొత్తం లోకాన్ని చాలా ఈజీగా నాశనం చేయగలదు. అప్పుడు దేవతలంతా భయాందోళనకు గురై శివుడి దగ్గరకు వెళ్తారు. శివుడు వెంటనే ఆ విషాన్ని మొత్తం తాగుతాడు. విషం కడుపులోకి పోకుండా పార్వతీదేవి దాన్ని కంఠంలోనే ఆపేసింది. పార్వతీదేవి ఆ విషాన్ని ఎక్కువసేపు ఆపలేదు. అందుకే శివుడి భక్తుడైన వాసుకి అనే పాము శివుడి దగ్గరకు వచ్చి స్వామి నేను నీ మెడపై ఉండి విషాన్ని నీ కంఠంలోనే ఆపుతాను అని చెప్పింది. దానికి శివుడు అంగీకరించడంతో ఆ పాము శివుడి మెడకు ఉండి విషాన్ని కంఠంలోనే ఆపుతుంది. అందుకే శివుడి మెడలో వాసుకి పాము ఉంటుంది. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు ఉంటాం? ఆకలి అనేది మనిషికి ఒక పెద్ద పరీక్ష. మహాశివరాత్రి రోజు ఆకలిని నియంత్రించడానికి ప్రయత్నిస్తాం. అందుకే శివరాత్రి రోజు ఉపవాసం ఉంటే జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి ఇచ్చినట్టు ఉంటుంది. ఉపవాసం ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసు భక్తి వైపు సులభంగా మల్లుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మన కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. ఉపవాసం అనేది కేవలం ఆహారం మానేయడం కాదు, చెడు ఆలోచనలు మానేసి మనసు శుద్ధి చేసుకోవడం, శరీరం మనసు ఆత్మ ఈ మూడింటిని పవిత్రం చేసుకోవడమే ఉపవాసం అసలు ఉద్దేశం. మహాశివరాత్రి రోజు రాత్రంతా జాగారం ఎందుకు చేస్తాం? దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. యోగులు చెబుతున్నట్లు ఈ రాత్రి ప్రకృతి శక్తి ప్రత్యేకంగా పనిచేస్తుంది. నిద్రపోతే ఆ అవకాశాన్ని కోల్పోతాం. జాగారం చేస్తే ఆ శక్తిని అనుభవించగలుగుతాం. జాగారం అంటే మనసును మేల్కొల్పడం, మనలోని చీకటిని తొలగించడం, కొత్త ఆలోచనలకు మార్గం తెరవడం. నంది శివుడికి వాహనం ఎలా అయ్యింది? ముందు నంది ఎలా పుట్టిందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శిలాద మహర్షి ఒక గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు శిలాద మహర్షి నాకు మరణం లేని కుమారుడు కావాలి అని అడిగాడు. అప్పుడు శివుడు సరే అని ఒక నందిని అవతరించాడు. నంది చిన్నప్పటి నుండి శివుడి మీద అపారమైన భక్తిని చూపించాడు. ఆ భక్తిని చూసిన శివుడు నందితో నీకు నా పక్కన స్థానం ఇస్తాను, నువ్వు నా వాహనంగా ఉంటావా అని అడిగాడు. అప్పుడు నంది సరే
స్వామి అని శివుడికి వాహనంగా మారింది. మనం శివాలయంకి వెళ్ళినప్పుడు నంది శివలింగాన్ని చూస్తూ ఉంటది. ఎందుకంటే మనం శివలింగాన్ని చూడాలంటే ముందుగా మనం నందిలాగా పవిత్రంగా మారాలి, అప్పుడే మనం శివలింగాన్ని చూడాలి అని నంది మనకు చెప్తుంది. శివరాత్రి రోజు కేవలం ఉపవాసం ఉండటం కాదు, మనలోని చెడు ఆలోచనలను వదలాలి, మనసుని ప్రశాంతంగా మార్చుకోవాలి. ఈ శివరాత్రి మీ జీవితంలో కొత్త వెలుగును నింపాలి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కి కొత్తగా వస్తే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఓం నమః శివాయ.